n divisions on the main scale of a vernier calipers coincides with n plus 1 divisions on the vernier scale. If each division on the main scale is a units, the least count of the instrument find out చేయమంటున్నారు. సో మనకి లీస్ట్ కౌంట్ ఫార్ములా 1 మెయిన్ స్కేల్ డివిజన్ మైనస్ 1 vernier స్కేల్ డివిజన్ తెలుసు. సో ఈ ఫార్ములాతో మూవ్ అవ్వాలి ఇక్కడ. సో అకార్డింగ్ టు గివెన్ డేటా 1 మెయిన్ స్కేల్ డివిజన్ ఇజ్ ఈక్వల్ టు ఏ యూనిట్స్ ఇచ్చారు. మెయిన్ స్కేల్ ఏ యూనిట్స్ ఇచ్చారు అండ్ గివెన్ n divisions on the main scale of a vernier calipers coincide with n plus 1 divisions on the vernier scale. Okay, n plus 1 divisions on the vernier scale అంటే n plus 1 divisions is equal to n divisions on main scale, NMSD అని అర్థం. ఎందుకంటే మనకి మెయిన్ స్కేల్ డివిజన్ జనరల్గా మెయిన్ స్కేల్ డివిజన్స్ డిస్టెన్స్ బిట్వీన్ డివిజన్స్ ఆఫ్ మెయిన్ స్కేల్ is greater than distance between divisions of vernier scale. సో ఇక్కడ 10 divisions of vernier scale ఉందనుకోండి, దట్ ఈజ్ ఈక్వల్ టు 9 divisions of మెయిన్ స్కేల్ అవుతుంది. సో ఇక్కడ ఎక్కువ ఉన్నట్టే కదా n plus 1 వెర్నియర్ స్కేల్ డివిజన్లో n plus 1 మోర్, n ఈజ్ లెస్. ఓకే, ఇక్కడ నుంచి 1 vernier scale డివిజన్ ఇజ్ ఈక్వల్ టు n బై n plus 1 మెయిన్ స్కేల్ డివిజన్ అని రాసుకోవచ్చు. ఓకే, now apply the formula. Least count is equal to ఈ ఫార్ములాను అప్లై చేస్తున్నాను. 1 మెయిన్ స్కేల్ డివిజన్ 1 MSD మైనస్ 1 VSD. దిస్ ఈజ్ 1 VSD. సో ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తున్నాను n బై n ప్లస్ 1 MSD. ఇక్కడ నుంచి MSD కామన్ తీయాలి. MSD కామన్ తీస్తే 1 మైనస్ n బై n ప్లస్ 1 వస్తుంది. బట్ 1 MSD అంటే ఏంటి? ఏ కదా. సో ఏ ఎల్సిఎం అప్లై చేయండి. ఇక్కడ ఏమీ లేకపోతే 1 ఉంది అనుకోవచ్చు. సో n ప్లస్ 1 డినామినేటర్లోకి వస్తుంది, n ప్లస్ 1 మైనస్ n అవుతుంది ఎల్సిఎం. సో n అండ్ n గెట్ క్యాన్సిల్. ఫైనల్లీ ఏ బై n ప్లస్ 1 ఈజ్ ద ఆన్సర్. సో లీస్ట్ కౌంట్ ఈజ్ ఈక్వల్ టు ఏ బై n ప్లస్ 1.